ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. శ్రమల వారపు ఆరాధన కార్యక్రమం రెండవ రోజు వాక్య సందేశాన్ని అందించడానికి ప్రేమతో ఆహ్వానించిన ప్రియులు రెవరెండ్ డాక్టర్ భాస్కర్ అయ్య గారికి, మెదక్ డయాసిస్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి అయ్య గారికి, ఈనాటి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రెవరెండ్ సంతోష్ గారికి, ఈరోజు ఏరియా 10, ఏరియా 11 నడిపిస్తున్నటువంటి జాన్ వెస్లీ అయ్య గారికి, అదేవిధంగా దామర క్రిస్టఫర్ అయ్య గారికి, సంఘానికి నిండు మనసుతో వందనాలు తెలియచేస్తూ, నా కుటుంబ పక్షంగా, ఎంబీ బేతేలు సంఘ పక్షంగా, కాపర్ల పక్షంగా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులరా, మరి ఈ సాయంకాలపు వేళ సిలువ శ్రమల ధ్యానాన్ని చాలా క్లుప్తంగా ఒక 30 నిమిషాల్లో మనం ధ్యానించబోతున్నాం. అయితే క్రైస్తవ జీవితం అంటే 40 రోజులు నిష్ఠతో బ్రతికే జీవితం కాదమ్మా. ఒక 30 రోజులు మ్యాజిక్ చేసి ఆ తర్వాత యథావిధిగా కొనసాగే జీవితం కాదు. అది ఊపిరి ఉన్నంత వరకు ఎంత శ్రమ అయినా, ఏ కష్టాల కొలిమిలో ఉన్నా నిరంతరము సాహసోపేతంగా సాగే ఒక అద్భుతమైనటువంటి యాత్ర. మరి ఈరోజు ఆ యేసు మాదిరిలో నుండి నాకు ఇవ్వబడినటువంటి అంశము ప్రశ్నలు జవాబులు అన్న అంశములో నుండి 4 లేఖన భాగాలలో నుండి సిలువ ధ్యానాన్ని విడమరుస్తుండగా దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియులరా, చదవబడినటువంటి కీర్తన భాగము, పాత నిబంధన వాక్య భాగాలు 31వ కీర్తన, యెషయా గ్రంథము, నూతన నిబంధనలో మరి పత్రిక వాక్య భాగము, రోమిలకు రాసిన పత్రిక, అదేవిధంగా సువార్త వాక్య భాగంలో గమనిస్తే లూకా సువార్త 20వ అధ్యాయము. ఈ 4 అంశాలను క్రోడీకరిస్తూ వాటితో సిలువ శ్రమల ధ్యానాన్ని మేళవిస్తూ నేటి ధార్మిక లోకములో నివసిస్తున్నటువంటి మనకు ఈ సమకాలీన పరిస్థితుల మధ్య క్రీస్తు కొరకు ఆయన సాక్షులుగా సిలువను ధరించి భరించి ఎలా బ్రతకాలి అన్న అంశాన్ని చాలా క్లుప్తంగా మాట్లాడబోతున్నాను. మొట్టమొదటిగా కీర్తన 31 మొదటి 5 వచనాలలో సమర్పణలో ఉన్నటువంటి శ్రమ అక్కడ మనం గమనిస్తున్నాం. ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు సిలువ పైన పలికిన చివరి మాటకు ఈ కీర్తనకు ఉన్న సంబంధం ఏంటి? యేసు ప్రభు సిలువలో పలికినటువంటి 7వ మాట అయినటువంటి ఆ చివరి మాటకు దీనికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? అది మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనములో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలికాడు. మరి కీర్తనకారుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే 31వ కీర్తన 5వ వచనంలో ప్రవచనాత్మకంగా యేసు పలకబోతున్నటువంటి మాటలను ఆయన మాట్లాడాడు. మరి దీని అర్థం ఏమిటి అంటే, యేసు ప్రభువు అత్యంత కఠినమైనటువంటి పరిస్థితిలో, అత్యంత కఠినమైనటువంటి పరిస్థితుల మధ్య మరి ఆ శ్రమను ఓర్చుకుంటూ విశ్వాసాన్ని, పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని తండ్రి పైన ఆయన చూపిస్తూ, మన పాప భారాలను చేయని నేరానికి ఆయన మోస్తూ నలిపివేయబడుతున్నటువంటి పరిస్థితులలో కూడా ఆయన యేసు దేవుని వైపు చూస్తూ ఆయన శరణు వేడుతున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు క్రైస్తవ జీవితంలో నీ ముందు ఉన్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, నీకు శ్రమలు వచ్చిన వేళ లోకానికి నీవు ఫిర్యాదులు చేస్తున్నావా, లేక నీ ఆత్మను దేవునికి చేతికి అప్పగించి ఆయననే చూసుకుంటాడని ఆ వైఖరితో నువ్వు వెళుతున్నావా? ఈరోజు మనం గమనించినట్లయితే క్రైస్తవ లోకములో ఆ వైఖరి కనిపించటం లేదు. ప్రతి దానికి నేనే సాధించాలి, నా యొక్క మరి
ఖచ్చితమైనటువంటి విలువలతో నేనే పోరాడాలి, నేను ఎంత నిరపరాధినో అన్నది ప్రపంచానికి నేను చూపించాలన్నటువంటి అధికుత్సాహం విశ్వాసుల్లో కనిపిస్తున్నది. ప్రతి దానికి పోటీకి వెళుతున్నారు, ప్రతి దానికి ఆ సిలువ సత్యము అర్థము కానటువంటి పరిస్థితి. యేసు ప్రభువును అన్యాయంగా అక్రమంగా ఆయనను సిలువ వేసినటువంటి వేళ మరి యేసు ప్రభువు సిలువలో పలికినటువంటి చిట్ట చివరి మాట మరి 31వ కీర్తన 5వ వచనం ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి మాటను యేసు మరి ఆ సిలువలో మాట్లాడుతూ తండ్రి పైన సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఆయన ఉంచుతున్నాడు. దేవుని బిడ్డ, నీ కష్టకాలములో నీ కన్నీటి సమయములలో ఎవరిపైన నువ్వు విశ్వాసాన్ని ఉంచుతున్నావు? సిలువ వెలుగులో శ్రమల కొలిమిలో విశ్వాసము ఏ విధంగా దినదినము ప్రవర్ధమానము చెంది ప్రభువు పోలికను సంతరించుకుంటుంది అన్నది మనకు వివరించేదే ఈ శ్రమల ధ్యానం. ఈ శ్రమల ధ్యానాన్ని ఒక వేడుకగా ఒక వాడుకగా చేస్తున్నావా, లేక యేసును ధరించడానికి యేసును భరించడానికి మిగిలిన ఈ జీవితాన్ని యేసును పోలి బ్రతకడానికి నీవు వినియోగించుకుంటున్నావా అన్నది ప్రశ్న. దేవుని బిడ్డ, మరి దేవుని వాక్యంలో మనం గమనిస్తే గోధుమ గింజ ఫలించాలి అంటే అది మట్టి చేత కట్టబడాలి. గులాబీ పువ్వు పరిమళం కావాలి అంటే ముళ్ళను కాదనలేము. ఇది సృష్టి ధర్మం. నీ నా జీవితంలో హెచ్చించబడాలి, నీ నా జీవితంలో క్రీస్తు యొక్క పరిమళాలను ప్రపంచానికి మనం పరిచయం చేయాలి అంటే క్రీస్తు నడిపిస్తున్నటువంటి మార్గములో మనము నడవటం నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే పోరాటం చేయటం కాదు. క్రైస్తవ జీవితం అంటే వీధుల్లో నిలబడి నినాదాలు చేయటం కాదు. క్రైస్తవ జీవితం అంటే హక్కుల కొరకు వీధుల వెంట నినదించటం కాదు. ప్రభుత్వాల ఎదుట మోకరిల్లి ప్రార్థించటం కాదమ్మా. క్రైస్తవ జీవితం అర్థమైందా? క్రైస్తవుడుగా తాతల ముత్తాతల తరాల నుండి ఉంటున్నావే, క్రీస్తు నీకు అర్థమయ్యాడా? క్రీస్తు జీవన విధానం నీకు అర్థమైందా? సిలువ నీకు అర్థమైందా? తరతరాలుగా ఈ సిలువ ధ్యానాన్ని నువ్వు వింటున్నావు కదా. ప్రతి చిన్న విషయానికి ఆవేశపడిపోతున్నావు, ప్రతి చిన్న విషయానికి ఉక్రోషంతో ఊగిపోతున్నావే. యేసు నీకు అర్థమయ్యాడా? సిలువలో ఆయన చేయని పాపానికి, మానవుల పాపాలను ఆయన మోస్తూ నిరపరాధి అయినటువంటి యేసు నీకు అర్థమైన రోజు ఆయన అడుగుల వెంట అడుగులు వేస్తూ నడుస్తున్న నీవు మరో విధంగా ప్రవర్తిస్తావు. యేసు ప్రభు మరి నువ్వు మాదిరిగా తీసుకుంటే ఆయన జీవితం నిన్ను ప్రభావితం చేస్తుంది. యేసును మాదిరిగా తీసుకున్నటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో నేను క్రీస్తును పోలి నడిచినట్లుగా మీరు నన్ను పోలి నడవమన్నాడు. ఆ యేసును పోలి నడిచినటువంటి ఆ భక్తుడు యవనస్తుడైనటువంటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనంలో ఆయన ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ శ్రమ పొందుతారు. దేవుని బిడ్డ, వారందరూ కూడా శ్రమ పొందుతారు. యు ఆర్ నాట్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ problems or challenges. క్రైస్తవ జీవితం ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఛాలెంజెస్. క్రైస్తవ జీవితంలో క్రీస్తు కొరకు ఈ చీకటి లోకములో వెలుగు ప్రతినిధిగా నీవు బ్రతకాలంటే, ఈ అశాశ్వతమైనటువంటి లోకములో శాశ్వతమైన పరలోక రాజ్యపు విలువలతో నీవు బ్రతకాలంటే నిత్యము పోరాటమే. ఆ పోరాటములో నిలిచి గెలవటమేలానో, భరించటమేలానో, క్రీస్తును ధరించటమేలానో యేసు ప్రభు సంఘానిమైనటువంటి మనకు తన అద్భుతమైనటువంటి మాదిరి ద్వారా చూపిస్తున్నాడు. మరొక లేఖన భాగంలో అపోస్తులుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట మాత్రమే కాదు కానీ ఆయన పక్షమున శ్రమ అనుభవించుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడినది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 30వ వచనం. దేవుని బిడ్డ, దేవుని పక్షంగా ఆరాధించడము మాత్రమే కాదు, స్తోత్ర గీతాలు మిన్నంటి ఆలపించడమే కాదు, స్తుతి గానాలు ఆలపించడం మాత్రమే కాదు, ఆదివారము మందిరానికి రావటమే కాదు, కానీ ఈ లోకములో మీకు శ్రమలుంటాయి. ఆయన పక్షంగా మీకు శ్రమలుంటాయి. ఆయన కొరకు మీరు బ్రతుకుతున్న కారణాన్ని బట్టి, ఆయన కొరకు నీతిగా మీరు నివసిస్తున్న కారణాన్ని బట్టి, ఆయన కొరకు నిష్ఠగా బ్రతుకుతున్న కారణాన్ని బట్టి ఈ చీకటి లోకము మీ పైన నిందలు మోపుతుంది. ఆ పరిస్థితులలో నా కొరకు మీరు బ్రతకాలి అన్నది ఆయన మాదిరి ద్వారా
దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో యేసు తన శిష్యులను ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఏమని? మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకొను కాలము వచ్చుచున్నది. ప్రియులారా, మరి ఈరోజు దాదాపుగా అలాంటి ఒక కాలంలోనే ఉన్నాము. క్రైస్తవుల్ని చంపటం, విశ్వాసులను ఊచకోత కోయడము, బైబిళ్లను కాల్చివేయటము, క్రైస్తవుల గురించి అనుచితంగా మాట్లాడటము, అలా మాట్లాడడం అనేది దైవభక్తి అనేది, అలా మాట్లాడడం అనేది దేశభక్తి అని, అలా మాట్లాడడం అనేది ఏదో ఒక గొప్ప కార్యం అన్నట్లుగా మనుషులు మరి వారికి ఇష్టమైనటువంటి కార్యంగా జరుపుతున్నటువంటి వేళ దేవుడు ముందుగానే మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమిటంటే, అలాంటి ఒక పరిస్థితులు మీ జీవితంలో ఎదురైనప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలి? దేవుని బిడ్డ, ఈరోజు సంఘం ఎలా ప్రవర్తిస్తుంది? ఆదిమ సంఘాన్ని మనం గమనించినట్లయితే ఆదిమ సంఘములో లేనటువంటి ప్రతి పోకడ ఈనాటి సంఘములో ఉంది. ఈనాడు సంఘము క్రీస్తును అనుకరించటం లేదు. క్రీస్తు యొక్క బోధలు వారికి అర్థము కానట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి వేళ లోకస్తుల వలె లోకము పైన ఆధారపడుతున్నారు. కానీ సిలువలో యేసు పలికినటువంటి 7వ మాట 31వ కీర్తన 5వ వచనములో ఉన్నటువంటి మరి సారమే ఏమిటంటే, సంపూర్ణమైన విశ్వాసముతో తండ్రిని ఆయన నమ్ముకున్నాడు. సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో తండ్రి వైపుగా ఆయన చూశాడు. సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఆయన తనకు న్యాయం చేస్తాడని ఆయన నమ్మాడు. దేవుని బిడ్డ, సంఘమైనటువంటి మనము సిలువ ధ్యానాన్ని చేస్తున్నాం కదా. ఆ సిలువ నిజంగా నీకు అర్థమైతే ప్రతి చిన్న విషయానికి ఆవేశంతో ఊగిపోవటం కాదు, ఉక్రోషంతో మరి ప్రతిస్పందించటం కాదు, కానీ క్రీస్తు వలె సంపూర్ణమైన పరిపూర్ణమైన భరోసాతో కూడినటువంటి జీవన విధానాన్ని మనము ప్రదర్శిస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15లో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, సమస్త విషయములలో మనవలే శోధింపబడినను పాపము చేయలేదు. దేవుని బిడ్డ, ఈరోజు శ్రమ అనేది నీకు నాకు వస్తున్నటువంటి కొత్తది ఏమీ కాదు, వింతైనది అంతకన్నా కాదు. దేవుడు మన జీవితాలలో శ్రమలను అనుమతించినప్పుడు, కష్టాలను అనుమతించినప్పుడు, కన్నీళ్లను అనుమతించినప్పుడు, మరి ఆ అనుభూతుల గుండా నడిపిస్తున్నప్పుడు ఇదేదో కొత్త విషయం అన్నట్టుగా నీవు నేను ప్రవర్తించడానికి లేదు. యేసు ప్రభువు కూడా ఆ పరిస్థితుల గుండా వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి, తన చెయ్యిని అందించడానికి, బలపరిచి నిలబెట్టడానికి సమర్థుడైనటువంటి దేవుడు ఉన్నాడు. కానీ ఎన్ని సందర్భాలలో ఆయన దగ్గరికి వెళుతున్నావు? ప్రశ్న. దేవుని బిడ్డ, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కుమారుడయ్యుండియు శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. సంఘమా, ఈరోజు విధేయత నేర్చుకుంటున్నావా? ప్రతి చిన్న విషయానికి 3 గుండీలుంటే అవి కూడా ఇప్పేసి, ఇంకా కింద 3 గుండీలు కూడా ఇప్పేసి కొట్లాడకు సిద్ధమయ్యే కోడి పుంజులు చాలా మంది సంఘాల్లో ఉన్నారు. ప్రతి మాటకు 10 మాటలు మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. క్రీస్తు మాదిరి క్రైస్తవ సంఘాల్లో కనిపిస్తుందా? దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఈ శ్రమల ఆరాధన ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యం ఏమిటంటే, నన్ను, నా త్యాగాన్ని చూసి నేర్చుకోవాలి. ఎవరైతే సంపూర్ణంగా పరిపూర్ణంగా సమర్పించుకుంటారో ఆ శ్రమల కొలిమిలో నుండి దేవుడు వారిని లేవనెత్తుతాడు. దేవుని బిడ్డ, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రతిరోజు మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ప్రతిరోజు సిలువనెత్తుకోవాలంటే ఇలాంటి సిలువ కాదు, మళ్ళీ యేసయ్య ఎక్కినటువంటి సిలువను ఎక్కమని దాని అర్థం కాదు. దాని అర్థం ఏమిటి అంటే, ప్రతి పరిస్థితిలో కూడా సిలువలో యేసు ప్రభు ఏ వైఖరినైతే ప్రదర్శించాడో, అవమానాల మధ్య మరి ఆయనను వ్యతిరేకించే మనుషుల మధ్య ఆయన చేసినటువంటి మేలులను అనుభవించి ఆ మేలులకు ప్రతిగా ఆయనను హింసిస్తూ, ఆయనను దూషిస్తూ, ఆయనను గేలి చేస్తున్నటువంటి మనుషుల మధ్య ఆయన సిలువలో వేలాడుతూ తండ్రి వీరిని క్షమించమని చెప్పగలిగినటువంటి మాదిరిని నీవు నేను అనుకరించాలి. ప్రతిరోజు సిలువను మనము మోస్తూ మనల్ని మనము ఉపేక్షించుకొని మన గర్వాన్ని, మన ద్వేషాలను, మన ఆలోచన విధానాలను, మన కట్టుబాట్లను పక్కన పెట్టి ప్రభువు కొరకు మనము నడవటం మరి నేర్చుకోవాలన్నది మరి ఈ కీర్తన యొక్క సారాంశమైనది. రెండవదిగా మరి లేఖన భాగము యెషయా గ్రంథము 16వ అధ్యాయము మరి 16లో అధ్యాయంలో 14 వచనాలు ఉంటాయి. ఆ 14 వచనాల భావాన్ని మనం గమనిస్తే, గర్వానికి తీర్పు, దీనత్వానికి పట్టం.
ప్రియులారా, ప్రశ్న ఏమిటంటే మోయాబు గర్వము మరియు క్రీస్తు విలువల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? మోయాబు అంటే ఎవరు? మోయాబు నేపథ్యాన్ని మనం చూస్తే ఆదికాండము 19వ అధ్యాయం 37వ వచనంలో లోతు పెద్ద కుమార్తె సంతానమే మోయాబు. మోయాబీలు మరి మృత సముద్రానికి తూర్పున ఉన్న పర్వతాలలో నివసించేవారు. వారు కామేషు అనే విగ్రహాన్ని పూజించేవారు. మరి వీరి గురించి ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథము 15-16 అధ్యాయాలలో, అదేవిధంగా ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయములో, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడినది. మరి ఈ మోయాబు నాశనము కావడానికి కారణం ఏమిటంటే మోయాబులో ఉన్నటువంటి గర్వం. దేవుని బిడ్డ, మోయాబులో మితిమీరినటువంటి గర్వం ఉన్నది. దేనిని బట్టి అంటే అది కలిగినటువంటి సంపదను బట్టి, అది కట్టుకున్నటువంటి కోటలను బట్టి తన్ను తాను ఎంతో మితిమీరినటువంటి గర్వముతో అది నింపుకున్నది. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 29వ వచనంలో ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆ గర్వాన్ని బట్టి, లెక్కలేని తనాన్ని బట్టి, విగ్రహారాధనను బట్టి, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులను బట్టి, ఆ గర్వం అనే పాపాన్ని బట్టి దేవుడు వారిని నాశనము చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేలీయులకు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు పాలోళ్ళు. కానీ ఇశ్రాయేలీయులు ఆ మార్గంగా గుండా వెళుతున్నటువంటి వేళ వారి పొలిమేరలను దాటకొట్టడానికి అనుమతించినటువంటి మూర్ఖమైనటువంటి పరిస్థితి. ఆ మోయాబీలు మరి బిలాము ప్రవక్తను ప్రేరేపించి ఇశ్రాయేలీయులను శపించడానికి ఆయనకు ద్రవ్యాన్ని కూడా ఆశగా చూపించారు. ఇది వారి యొక్క నేపథ్యము. వారు దేవుని ప్రజలకు సహాయం చేయడానికి బదులుగా దేవుని ప్రజలను వ్యతిరేకించినటువంటి వారిగా చరిత్రలో చూస్తున్నాము. వారు కలిగి ఉన్నటువంటి మితిమీరినటువంటి గర్వాన్ని బట్టి దేవుడు క్రీస్తు పూర్వము 586 సంవత్సరములో నెబుకద్నెజరు రాజు ద్వారా వారి దేశాన్ని, వారి యొక్క సామ్రాజ్యాన్ని సంపూర్ణంగా నాశనం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డ, మరి ఈరోజు లోక సంబంధాలను చూసుకొని మిడిసిపడిపోతున్నామా? లోకములో ఉన్నటువంటి ఆస్తులను చూస్తూ, అధికారాలను చూస్తూ, మనం కలిగి ఉన్నటువంటి శారీర దృఢత్వాన్ని చూస్తూ మనము గర్వపడిపోతున్నామా? లేక ఇది దేవుని మహాకృప అని దీనంగా సర్వస్వాన్ని దేవునికి అప్పజెప్పుకొని మనం వెళుతున్నామా? యేసు ప్రభు యొక్క మాదిరిని మనం గమనిస్తే ఆయన లోకానికి సృష్టికర్త అయినప్పటికీ ఆయన జకరియా గ్రంథములో ప్రవచనాత్మకంగా చెప్పబడినట్లుగా 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన దీనుడిగా గొర్రె పిల్ల పైన ఆయన వచ్చాడు. వీరు సర్వస్వాన్ని కలిగి ఉన్నారు, దేవుణ్ణి ధిక్కరించారు, దేవుడు లేనటువంటి స్థితిలో వారు బ్రతికారు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిస్థితులను బట్టి దేవుని నీవు స్తుతిస్తున్నావా లేక దేవుణ్ణి నీవు ధిక్కరిస్తున్నావా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం ఏమని సెలవిస్తుందంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పతనమునకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఈరోజు అనేకుల జీవితాలు పతనానికి సమీపంగా, గర్వం అనే కారణాన్ని బట్టి నాశనానికి సమీపంగా ఉన్నటువంటి వేళ ఈ సిలువ ధ్యాన స్రవంతిలో ఆ దీనుడైనటువంటి లోక రక్షకుడైనటువంటి అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించబడినటువంటి ఆ యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు మనకు మాదిరిగా చూయిస్తున్నాడు. దేవుని బిడ్డ, లోకాన్ని గెలవాలి అంటే, లోకములో నిలవాలి అంటే యేసయ్య మాదిరిని మనం అనుకరించాలి. యేసు ప్రభువు మాట్లాడినటువంటి మొట్టమొదటి వర్తమానములోనే ఆయన పలికినటువంటి మాట ఏమిటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈరోజు సంఘం నమ్ముతుందా ఆ మాట? విశ్వాసులైన వారు నమ్ముతున్నారా? చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే, ఏం చేస్తాం బ్రదర్, ఈరోజు బైబిల్ పట్టుకుంటే ఏమైతాయి బ్రదర్? ఏం కాదు బ్రదర్, బైబిల్ అంటే కాదు బ్రదర్, టిట్ ఫర్ టాట్ ఉండాలి. వాడు ఒక్క మాట అంటే మనం 2 మాటలు అనాలి బ్రదర్. మనం ఫుల్ ప్రిపేర్ అయి ఉండాలి. ఇదా నీకు బైబిల్ నేర్పింది, ఇదా నిన్ను బైబిల్ చేయమన్నది, ఇదా యేసయ్య మాదిరి నీకు బోధించింది. దేవుని బిడ్డ, ఈరోజు అన్యజనులలో దేవుని నామము అపకీర్తి పాలు కావడానికి అన్యులు కాదండి. యేసు ప్రభు అన్యులను చూసి కన్నీరు కార్వలే. యేసు ప్రభు బైబిల్లో 3 సార్లు కన్నీరు కార్చాడు. ఒకటి స్నేహితుడైనటువంటి లాజరు సమాధి దగ్గర, మరి చివరి వారములో 2 సార్లు ఆయన కన్నీళ్లు కార్చాడు. మొట్టమొదటిగా యెరూషలేములోనికి ఆయన వెళుతున్నాడు. యెరూషలేములో
ఆయన చేయబోతున్నటువంటి కార్యము గురించి దాదాపుగా 100 సంవత్సరాల క్రితమే జకరియా ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనాన్ని అక్షరార్థంగా నెరవేరుస్తూ ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నటువంటి వేళ మరి హోరెత్తి హోసన్నను స్తుతిస్తున్నారు. కానీ యేసయ్య ఎవరు, యేసయ్య ఎందుకు వస్తున్నాడు, మరి ఆ సర్వోన్నతమైనటువంటి దేవుని ప్రణాళిక ఏమిటి అన్నది మైమరచి ఉప్పొంగుతున్నారు, ఉర్రూతలూగుతున్నారు. దేవుని బిడ్డ, ఆ పరిస్థితిని మరి వారి యొక్క భవిష్యత్తును పసిగట్టినటువంటి యేసయ్య కన్నీరు కారుస్తున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో యేసు మరి ఆ కోలాహలములో అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ మరి సంతోషంగా విన్యాసం చేస్తున్నారు. కానీ యేసు ఒక్కడే కన్నీరు కారుస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు యేసయ్య నిన్ను బట్టి కన్నీరు కారుస్తున్నాడా, లేక నీ జీవితాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడా? ఆ రోజు యోబును బట్టి యేసు ప్రభు సంతోషించాడు, మోషేను బట్టి యేసు ప్రభు సంతోషించాడు, పేతురును బట్టి యేసు ప్రభు సంతోషించాడు, దావీదును బట్టి యేసు ప్రభు సంతోషించాడు, మోయాబీయురాలైనటువంటి రూతును బట్టి యేసు ప్రభు సంతోషించాడు, మరి ఎస్తేరును బట్టి దేవుడు సంతోషించాడు. ఈరోజు నీ ముందు ఈ సిలువ ధ్యాన స్రవంతిలో దేవుడు ఉంచుతున్న ప్రశ్న, సూటి అయినటువంటి ప్రశ్న ఏమిటంటే, మోయాబులో ఉన్నటువంటి గర్వము ఒకవేళ నీలో ఉంటే ఆయన ఇంకా చాటున దుఃఖిస్తాడు. కానీ మరి యేసయ్యలో సిలువ పైన చూపినటువంటి నలిగినటువంటి దీనత్వాన్ని నీవు ధరించుకొని సిలువధారిగా ఈ లోకములో నీవు బ్రతికినట్లయితే నిన్ను బట్టి ఆయన నామాన్ని ఆయన హెచ్చించుకోబోతున్నాడు. దేవుని బిడ్డ, 3వ లేఖన భాగాన్ని మనం గమనిస్తే, 3వ లేఖన భాగము రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 11 వచనాల్లో మనకై కార్చబడిన అమూల్యమైనటువంటి రక్తము. ప్రశ్న ఏమిటంటే, మనము శత్రువులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఎందుకు చనిపోయాడు? మనం శత్రువులుగా ఉన్నామండి, మన కొరకు యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? లోకములో నీతిమంతుల కొరకు ఎవరైనా చనిపోతే చనిపోవచ్చేమో, కానీ యేసు ప్రభు భక్తిహీనులమైనటువంటి మన కొరకు, పాపులమైనటువంటి మన కొరకు, చేసిన మేలులను మరిచిన మన కొరకు ఆయన సిలువలో మరణించాడండి. దేవుని బిడ్డ, మరి సిలువ అనేది దేవుని ప్రేమకు అత్యున్నతమైన నిదర్శనంగా ఉన్నది. మన బలహీనతలను, మన పాపములమై ఉండగా ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చి దేవుని ప్రేమను ఆయన మనకు పరిచయం చేశాడు. సిలువలో తాను కార్చినటువంటి రక్తము ద్వారా తండ్రితో సమాధాన స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ ప్రేమను అనుభవిస్తున్నటువంటి నీవు, ఆ అమూల్యమైనటువంటి రక్తము ద్వారా కడగబడినటువంటి నీవు ఆ ప్రేమను ఎవరికైనా పంచుతున్నావా? ప్రశ్న ఏమిటంటే, యేసు రక్తము ద్వారా వచ్చిన ఈ రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రియులారా, ఒక కారు కొనుక్కుంటే ఆ కారు గురించి ఎవరైనా అడిగితే, ఓ ఏం చెప్తావు అన్నా, ఏం మస్తుంది తెలుసా, వాడు ఒక్క మాట కారు ఎట్లుంది అంటే చాలు, ఈ అన్న గంటన్నర చెప్తాడు ఫోన్లో దాని శుద్ధి. ఫోన్ కొనుక్కుంటే ఆ ఫోన్ ఎట్లుందన్నా, నేను కూడా కొనుక్కుందాం అనుకుంటున్నానంటే ఇంకా ఆ ఫోన్ గురించి ఆ ఫోన్ కంపెనీడు కూడా రాయడం అనుకుంటా, అంత పెద్ద రివ్యూ రాస్తాడు ఈయన. ప్రియులారా, వస్తువుల గురించి మాట్లాడుతున్నాం, వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం, వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాం. అమూల్యమైనటువంటి రక్తముతో నీవు ఇంకను పాపిగా ఉండగానే నిన్ను ప్రేమించి పరలోక వైభవాన్ని విడిచిపెట్టి అనంతుడైన దేవుడు అనువంతగా మార్చబడి అవమానాలను భరించి సిలువలో నీ కొరకు ఆ రక్తం కార్చి నిన్ను కొన్న ప్రేమ నీకు అర్థమైందా? దేవుని బిడ్డ, ఈరోజు ఆ ప్రేమ అర్థమైన రోజు నీ జీవితం మరోలా ఉంటుంది. క్రైస్తవులు అంటే ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు కాదమ్మా, చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు కాదమ్మా, ద్వంద్వ జీవితాన్ని కలిగి ఉండేవారు కాము. నిర్లక్ష్యమైనటువంటి జీవితాన్ని, నికృష్టమైనటువంటి జీవితాన్ని, అరాచకమైన జీవితాన్ని జీవించేవాడు వాడెందుకు క్రైస్తవుడు అవుతాడు? తాతల కాలం నుండి మెంబర్షిప్ ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో యు ఆర్ ఆల్రెడీ గాన్. దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితం అనేది విలువలతో కూడిన జీవితము, క్రీస్తును పోలి నడిచే జీవితము, క్రీస్తు వలె నడిచే జీవితం. మొట్టమొదటిగా క్రైస్తవులని ఎవరినన్నారు? తాగి తందానాలు ఆడే వాళ్ళనా? రోడ్ల మీద నినాదించుకుంటూ తిరిగే వాళ్ళనా? ఎవరినన్నారు? వ్యభిచారంలో బ్రతికే వారనా? ఆస్తులను అమ్ముకునే వారనా? అధికారము కొరకు మరి సంఘాలలో విభేదాలను సృష్టించేవారా?
వారి యొక్క మన్నన కొరకు సంఘాలను విభజించే వారి గురించి, వారిని చూసి క్రైస్తవులన్నారా? క్రైస్తవులని ఎవరినన్నారు? చరిత్ర నీకు ఇస్తున్న సాక్ష్యమేమిటి? అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనించినట్లయితే, మరి అంతియోకియాలో క్రీస్తును అనుకరించిన వారిని క్రైస్తవులు అని పిలిచారు. దేవుని బిడ్డ, ఈరోజు క్రైస్తవుడను అంటున్నావు. ఆ సిలువ దారిని, సిలువ త్యాగాన్ని, సిలువ ప్రేమను, సిలువలో చూపినటువంటి అద్భుతమైన మాదిరిని ధ్యానం చేస్తున్నావే, ఆ మాదిరి నీకు అర్థమైందా? ఆ ప్రేమ నీకు నిజంగా అర్థమైందా? దేవుని బిడ్డ, ఆ ప్రేమ నీకు అర్థమైన రోజు ఆ ప్రేమను ప్రకటించడానికి నిరంతరము నీవు బద్ధుడవై ఉంటావు. దేవుని బిడ్డ, ఆ ప్రేమ నీకు నిజంగా అర్థమైన రోజు ఆ ధూమపానము కానీ, మద్యపానము కానీ, అబద్ధాలు కానీ, వ్యసనాలు కానీ, లోకములో ఉన్న ఏ ఆకర్షణ కూడా దానికన్నా నిన్ను ఎక్కువగా ఆశించదు. ఈరోజు సంఘాలలో, మరి విశేషంగా మెయిన్ లైన్ సంఘాలలో ఒక అంధకారం ఏమిటంటే 40 రోజులండి, 40 days లెంట్. అయితే ఏంటి? సరే అయితే ఏంటి? నేను మాంసం తింటలేను, చికెన్ తింటలేను, ఆరోగ్యానికి మంచిది. నెక్స్ట్ మందు తాగుతలేను. నెక్స్ట్ తర్వాత తాగుతావా? తర్వాత విన్యాసాలు చేస్తావా? తర్వాత విచ్చలవిడి జీవితాన్ని జీవించడానికి ఆర్ యు గెటింగ్ లైసెన్స్? వాట్ డు యు మీన్ బై దాట్? యు డోంట్ అండర్స్టాండ్ హూ జీసస్ ఈజ్. యేసు చేసిన త్యాగం ఏంటో నీకు అర్థమవట్లేదు. యేసు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడో నీకు అర్థమైతలేదు. నువ్వు క్రైస్తవుడవు అని చెప్పుకుంటున్నావంటే నేను క్రీస్తును అనుకరించేవాడని. నీ క్రీస్తు ఎక్కడన్నా మందు తాగాడా? నీ క్రీస్తు ఎక్కడన్నా బూతు మాటలు మాట్లాడా? నీ క్రీస్తు ఎక్కడన్నా వ్యభిచారం చేశాడా? నీ క్రీస్తు ఎక్కడన్నా మోసం చేశాడా? నీ క్రీస్తు మనుషులను విభజించాడా? ఆ క్రీస్తు పైన నిందలు, అవమానాలు వస్తున్నటువంటి వేళ ఆ రక్తాన్ని కార్చి నిన్ను ఆ ప్రేమతో కొన్నటువంటి దేవుడు నిన్ను, భక్తిహీనంగా బ్రతుకుతున్న నిన్ను తండ్రితో మమేకం చేయడానికి సిలువలో భూమికి ఆకాశానికి మధ్య ఏలాడిన ప్రేమ నీకు అర్థమైందా? అర్థమైతే నీ క్రైస్తవ జీవితం మరోలా ఉంటుంది. అది నీకు అర్థం కాలేదు కాబట్టి వ్యర్థమైన వాటి వెంట పరుగులు తీస్తున్నావు. నీ యొక్క ఉనికిని పనికి మాలిన వాటిలో నువ్వు వెతుక్కుంటున్నావు. దేవుని బిడ్డ, క్రైస్తత్వం అంటే అది కాదు. క్రీస్తు వలె బ్రతకటం, క్రీస్తు వలె త్యాగం చేయటం, క్రీస్తు వలె మాట్లాడటం. కొన్ని మాటలు కొంతమందికి నొప్పిగా ఉండవచ్చు, కానీ నీకు ఇష్టమైన మాటలు మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలేదు. బైబిల్లో ఉన్న మాటను, బైబిల్లో చూపిన ప్రేమను, ఆ ప్రేమ కలిగిన దేవుని పక్షంగా నీ మనస్సుకు తాత్కాలికంగా గాయమైనప్పటికీ నీ మనస్సును మార్చేది, నిన్ను నిత్యత్వంలోనికి తీసుకొని వెళ్ళడానికి సర్వస్వాన్ని త్యాగం చేసిన ఆ ప్రేమ గురించి నేను మాట్లాడడానికి వచ్చాను. ఆ ప్రేమ నీకు అర్థమైతే, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నీకు అర్థమైతే, ఈ లోకములో ఉన్న ఏ ఆకర్షణ నీకు ఆకర్షణగా ఉండదు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ అమూల్యమైనటువంటి సిలువ ధ్యానాన్ని నీవు ధ్యానం చేస్తున్నావు కదా, ఆ దేవుడు నీకు అర్థమయ్యాడా? మరొకసారి మనము హృదయాలను పరిశీలన చేసుకుందాము. మోయాబు నాశనము కావడానికి ఆ గర్వము కారణమైనది. ప్రియులారా, యేసు ప్రభు జీవితములో సిలువలో మాట్లాడినటువంటి 7వ మాట యాదృచ్ఛికంగా మాట్లాడింది కాదు. అది ప్రవచనాత్మకంగా దావీదు ద్వారా పలకబడినటువంటి మాటలను అక్షరార్థంగా నెరవేరుస్తూ ఆయన సిలువలో పలికినటువంటి మాట. నా జీవితాలలో జరుగుతున్నదంతా కూడా దేవుని ప్రణాళికలోనే భాగం, దేవుని ప్రణాళికలో భాగమైనది. దేవుడు నిన్ను, నన్ను ఎందుకు ఎన్నుకున్నాడండి? నులివెచ్చగా బ్రతకడానికి ఎన్నుకున్నాడా? వేషధారణతో బ్రతకడానికి ఎన్నుకున్నాడా? లోకములో డిప్లొమసీ చేస్తూ బ్రతకడానికి ఎన్నుకున్నాడా? దౌత్యాన్ని చేస్తూ బ్రతకడానికి ఎన్నుకున్నాడా? ఎందుకు ఎన్నుకున్నాడు లోకానికి? ఈ చీకటి లోకములో వెలుగుగా బ్రతకడానికి ఎన్నుకున్నాడు. నిస్సారమైన జీవితాలలో ఉప్పులా బ్రతకడానికి దేవుడు మనల్ని పెంచుకున్నాడు. అయితే ఈరోజు క్రైస్తత్వం ఏ స్థాయికి దిగజారిందో తెలుసా? ఆయన రాజ్యాన్ని, నీతిని ప్రకటించడం ఎప్పుడో మర్చిపోయినటువంటి తరంలో మనం బ్రతుకుతున్నాం. యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటే పెళ్లి కావాలి. యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఉద్యోగం కావాలి. యేసు దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటే తీయని మాటలు వినడానికి వస్తున్నాను. దేవుని బిడ్డ, అలాంటి ఒక ఆత్మీయమైనటువంటి అంధకారము 2000 సంవత్సరాల క్రితం కూడా రాజ్యమేలింది. యేసు వాగ్దానము చేసినటువంటి మెస్సయ్య వారి కన్నుల ఎదుట ఆ గొర్రె పిల్ల పైన యెరూషలేములోనికి వస్తుంటే ఆయనను చూస్తూ రాజకీయంగా ఆలోచన చేశారు, కానీ ఆయన రక్షకుడని వారు గుర్తించలేకపోయారు. అదే నోటులతో అదే మనుషులు ఏమని నినదించారంటే సిలువ వేయండి, సిలువ వేయండి అని నినదించారు. ఆ తర్వాత సమీప భవిష్యత్తులో వారి జీవితాలు ఎంతగా విచ్ఛిన్నము కాబోతున్నాయో ఎరిగినటువంటి దేవుడు కన్నీరు కార్చాడు. దేవుని బిడ్డ, మరి 2026వ సంవత్సరంలో
జీవితంలో శ్రమల ధ్యాన స్రవంతిలో దేవుడు నిన్ను బ్రతికుంచాడే, నన్ను బ్రతికుంచాడే. ఎందుకొరకో తెలుసా? అదే పాత జీవితంలో, రోత జీవితంలో, మరి ఆచారయుక్తమైన క్రైస్తవ జీవితంలో కొనసాగడానిక, లేక క్రీస్తు కొరకు రోషంగా బ్రతకడానిక? దేవుని బిడ్డ, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏమని సెలవిస్తుందంటే, మనస్సు మారి రూపాంతరం చెందాలి. నీ మనస్సు మారనంత వరకు నీ జీవితంలో మనుగడ ఉండదు. సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక సలహా ఇస్తున్నాడు. ఇదంతెందుకయా నీకు? ఇదంతెందుకు చెప్పు నీకు? నాకు మొక్కొక్కసారి కథ మొత్తం నీకే దాసోహం చేస్తా. దేవుని బిడ్డ, ఈరోజు రాజీ పడే జీవితం కాదు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా యేసు కొరకు వాగ్దానంలో నిలబడే మనస్సును నీకు నాకు అడగానే. దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా? సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30 నుండి 33 వచనాల్లో వేగుల వారిని వాగ్దాన దేశంలోనికి మరి మోషే పంపించినప్పుడు వారు తీసుకుని వచ్చిన సమాచారం ఏంటో తెలుసా? వారి దృష్టికి మేము మిడతల్లా ఉన్నాము, మా దృష్టికి కూడా మేము మిడతల్లా ఉన్నాము. మిడతల్లా ఆలోచిస్తున్నారు. మిడతల్లా ఆలోచించడానికి దేవుడు మనకు జీవితాన్ని ఇవ్వలే. సింహాల్లా బ్రతకడానికి, శ్రమల్లో నిలిచి గెలవడానికి, అవమానాలలో క్రీస్తు వలె మరి అపహాస్యాలను భరిస్తూ ప్రేమను పంచడానికి దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవ లోకంలో రోషాలు, పంతాలు, పట్టింపులు, భయంకరమైనటువంటి యుద్ధాలు సంఘాలలో ఎందుకు జరుగుతున్నాయి? క్రీస్తు మనకు అర్థం కాలే. క్రైస్తవులము అంటున్నాం కానీ క్రీస్తు మనకు అర్థం కాలే. కులాల కొరకు పోరాటాలు జరుగుతున్నటువంటి అతి నికృష్టమైనటువంటి సంస్కృతిలో ఈనాడు మనం ఉన్నాం. దేవుని బిడ్డ, అలాంటి సంస్కృతిలో దేవుడు అంటున్నాడు, నీకై మరణించిన నా ప్రేమ, కార్చిన అమూల్య రక్తం విలువ నీకు అర్థమైందా? అర్థమైతే నేను నిన్ను వాడుకుంటాను. 4వదిగా, చివరిదిగా, లూకా సువార్త 20వ అధ్యాయము మొదటి 8 వచనాలలో అధికారాన్ని ప్రశ్నిస్తున్న యేసయ్య మౌనంగా ఉన్నాడు. ప్రతి ప్రశ్నకు జవాబు ఉన్నటువంటి ఈ గ్రంథములో యేసు ఆయనను ఏ అధికారముతో నువ్వు ఇది చేస్తున్నావని ప్రశ్నించినటువంటి వేళ ఆయన మౌనంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, క్రైస్తవులుగా ఈ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ప్రతి చిన్న విషయానికి యు నీడ్ నాట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఈరోజు క్రైస్తవ లోకంలో ఆ కామన్ సెన్స్ ఈజ్ మిస్సింగ్. ప్రతి వాడు ఏదో ఒకటి యూట్యూబ్లో పెడతాడు, ఫేస్బుక్లో పెడతాడు. ఏదో ఒక దుర్వార్తను వాడు ప్రచారం చేస్తుంటే దానికి ఉక్రోషంతో ఊగిపోయి ఏదో సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. యేసు ప్రభు ఎవరో ఆయనకు తెలుసు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు. యేసు ప్రభులు ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు. మనుషులు చేసినటువంటి విమర్శకు, మనుషులు అడిగినటువంటి ప్రశ్నలకు, ఆయన ఎదుర్కొన్నటువంటి వివక్షకు ఆయన స్పందించటం లేదండి. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి కాదు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి కాదు. దేవుని బిడ్డ, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణముగా నేను భూమిపైన నెరవేర్చానని ఆయన సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు సంపూర్ణమైనటువంటి దేవుని మాటలు నీకు అర్థమై ఆ సిలువ ధ్యానము నీ జీవితంలో నీవు జీర్ణించుకున్న రోజు, అడుగడుగున నీవు నడిచిన రోజు, ప్రతి చిన్న విషయానికి నీవు స్పందించవు, ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోయే పరిస్థితి కనిపించదు. ప్రియులారా, భూమిలో ఒక విత్తనం నాటబడిన తర్వాత ఆ విత్తనము ఏం పండు అని మనము దాని గురించి పెద్ద పేచీ పెట్టవలసినటువంటి అవసరం లేదు. దాని గురించి ఏదో పెద్ద వివరణ, విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఇవ్వవలసిన అవసరత అంతకన్నా లేదు. కాలము దాని నిర్ధారణ చేస్తుంది. అది ఏం పండు, దాని ఫలం ఎలాంటి రుచినింది. దేవుని బిడ్డ, ఈరోజు లోకము నీ పైన ఎన్నో నిందలు వేయొచ్చు. సంఘము పైన, విశ్వాసుల పైన, క్రైస్తవ లోకము పైన అనరాని మాటలు ఈరోజు కొత్తేం కాదండి. చరిత్రలో యేసయ్య గురించి అన్నారు, మరి శిష్యుల పైన నిందలు వేశారు. యేసును అనుకరిస్తున్న ప్రతి ఒక్కరి పైన నిరంతరము దాడి జరిగింది. ఆ దాడిలో ప్రతి ప్రశ్నకు మనుషులు నిలవబడి, నేను మంచివాణ్ణండి, నేను నీతిమంతున్నండి, నేను చేస్తున్నటువంటి పని దేవుని పక్షంగా చేస్తున్నానని ఎక్కడా కూడా నినదించి వారి యొక్క నీతిమత్వాన్ని ప్రదర్శించడానికి ఏ భక్తుడు కూడా ప్రవర్తించలేదండి. యేసుకు తెలుసు ఆయన ఎవరో, పిలాతుకు కూడా తెలుసు ఆయన ఎవరో. ఆయనను వెక్కిరిస్తున్నవారు, ఆయనను దూషిస్తున్నవారు, ఆయనను విమర్శిస్తున్నవారు, ఆయనను ప్రశ్నిస్తున్నవారు ఆయన ఎవరో వారికి తెలుసండి.
ఈరోజు నీవెవరో కూడా లోకానికి తెలుసు, నీవెవరో నీకు తెలుసు, నీ చుట్టూ ఉన్న వారికి కూడా తెలుసు. అయితే నీ సమయాన్ని వ్యర్థపరచుకోకు. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది. సంఘమా, ఈరోజు దేని వెంట నువ్వు పరుగులు తీస్తున్నాం? వీఆర్ ఇన్వెస్టింగ్ crores of rupees on something which we cannot carry with us into eternity. But how much of money, how much of time, how much of talent, how much of resources that you are giving to spread the gospel? సువార్తను ప్రకటించడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వస్తే, నశించిన ఆత్మలను, నశించిపోతున్న లోకానికి వెలుగును చూపడానికి, సారాన్ని అందించడానికి క్రైస్తవులుగా, దేవుని సంఘంగా మనం ఎంతగా ప్రయత్నిస్తున్నామన్నది ప్రశ్న. దేవుని బిడ్డ, యేసు ప్రభు ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని ఆయన మరిచిపోలే. నిరంతరము తండ్రి నామాన్ని ఆయన మహిమపరిచాడు, తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. నా జీవితాలలో కూడా ఇది ఒక అవకాశం. ప్రభు కొరకు బ్రతుకుదాం, క్రీస్తు వలె బ్రతుకుదాం. మనం చనిపోయిన తర్వాత మనుషులు మన గురించి మాట్లాడినప్పుడు మన వ్యక్తిత్వం గురించి మాట్లాడాలి, మన విలువల గురించి మాట్లాడాలి, మన ఆస్తుల గురించి కాదు. దేవుని బిడ్డ, రాజుల ఆస్తి రాళ్ల పాలైంది. అది జ్ఞాపకం కావాలంటే గోల్కొండకు ఒకసారి వెళ్ళండి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు వెళ్ళండి. అసెంబ్లీ జరిగిపోయింది కదా మొన్ననే, అసెంబ్లీకి వెళ్ళండి. ఆ నవాబులు సంపాదించుకున్నారు. ఇక్కడే కింగ్ కోటి హాస్పిటల్కి వెళ్ళండి, అర్థమవుతుంది. సంపాదించుకున్నారు, ఏది వారి వెంట వెళ్ళలేదండి. ఈరోజు నీ వెంట, నా వెంట, ఈరోజు ఇంత ప్రేమిస్తున్నటువంటి ఈ శరీరము, ఈ మట్టి ముద్ద రాదండి. మన వెంట వచ్చేవి మన క్రియలు. ఏ క్రియలు చేస్తున్నావు? నీతి క్రియలను చేస్తున్నావా? శిలువ మార్గంలో నడుస్తున్నావా? పరిశుద్ధ మార్గంలో నడుస్తున్నావా? ప్రభువలే ప్రేమిస్తున్నావా? ప్రభువలే క్షమిస్తున్నావా? ప్రభువలే కృప చూపగలుగుతున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు సంఘాలలో నిజమైన క్రైస్తవులు కావాలి. క్రీస్తును ధరించేవారు, భరించేవారు, క్రీస్తును అనుకరించేవారు కావాలి. ఈరోజు సంఘాలు ఎందుకు విభజించబడుతున్నాయి? సంఘాలలో ఎందుకు ఇంత పెద్ద వైరం ఉన్నది? దేవుని కుటుంబమైనటువంటి మనలోనే ఇన్ని వైషమ్యాలు ఎందుకున్నాయంటే క్రీస్తు మనకి ఇంకా అర్థం కాలే. క్రీస్తు మనకు అర్థమైన రోజు సర్వస్వాన్ని క్రీస్తు వలె తండ్రి చిత్తము కొరకు మనం ధార చేస్తాం. దేవుని బిడ్డ, సిలువ ధ్యానం మనకు నేర్పించిన సత్యం ఒక్కటే: శ్రమలు లేకుండా మహిమ లేదు. క్రైస్తవ జీవితంలో శ్రమలు లేకుండా మహిమ లేదు. 31వ కీర్తన మనకు సమర్పణ నేర్పుతుంది. యెషయా 16వ అధ్యాయము మన గర్వాన్ని ఖండిస్తున్నది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనకు రక్షణ నిశ్చయితనిస్తున్నది. లూకా సువార్త 20వ అధ్యాయము మనలకు విధేయతకు వైపుగా అది నడిపిస్తుంది. దేవుని సంఘమా, ఏది ఆచారాలుగా ఈ శ్రమ దినాలను నీవు ఆచరిస్తే ఆశీర్వాదం రాదు. కానీ క్రీస్తు నిజంగా నీకు అర్థమైన రోజు, క్రీస్తు మార్గంలో నీవు నడిచిన రోజు నీవు ఆశీర్వదించబడతావు. ఒకే ఒక జీవితాన్ని యేసయ్య మనకిచ్చాడు. ఆ జీవితాన్ని ఎందుకొరకు నువ్వు జీవిస్తున్నావు? జస్ట్ సిట్ డౌన్ అండ్ మేక్ ఏ వెరీ జెన్యూన్ క్యాలిక్యులేషన్ అబౌట్ యువర్ సెల్ఫ్. యూఆర్ టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్, బట్ ఆనెస్ట్లీ గివ్ ఆన్సర్ టు యువర్ సెల్ఫ్, నాట్ టు ఎనీవన్. ఈరోజు దేవుడు నన్ను పిలిస్తే, యేసయ్యా, నా కొరకు నువ్వు సిలువలో మరణించావయ్యా, నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టావయ్యా, నాకు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చావు, వైభోగాన్ని ఇచ్చావు, ఆనందాన్ని ఇచ్చావు, నా పితరుల కన్నా ఉన్నత స్థితిని నాకు ఇచ్చావయ్యా. నీ కొరకు నేనేం చేశాను నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పలేకపోతున్నానని సిగ్గుపడే పరిస్థితి ఉండొద్దు. దేవుని బిడ్డ, గాడిదని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. గాడిదను వాడుకున్నాడండి యెరూషలేము ప్రవేశానికి. కట్టబడిన గాడిదను వాడుకున్నాడు. నీ కట్టులను విప్పి, నీ బలహీనతలను క్షమించి, నిన్ను ప్రేమించి దేవుడు నిన్ను వాడుకుంటాడమ్మా. ఆ రోజు పేతురు యేసు ప్రభువును కాదని వెళ్ళిపోయాడు. ఆ పేతురును దేవుడు వాడుకున్నాడు. ఆ రోజు సౌలును పౌలుగా మార్చి దేవుడు వాడుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, నిన్ను నిందించే సమయం కాదు, కానీ ఆ సిలువ ప్రేమ నిన్ను ప్రశ్నిస్తున్నది. పళ్ళు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆ సిలువ ప్రేమ నిన్ను ప్రశ్నిస్తున్నది. ఇంకెంతకాలం ఈ లోకంతో? ఎంతో కాలం నువ్వు గడిపావు ఈ లోకంతో. 10, 20, 30 దశాబ్దాలు గడిచిపోయాయే. 6 దశాబ్దాలు, 7 దశాబ్దాలు గడిచిపోయాయి. ఇక చాలదా ఈ లోకంతో స్నేహం? ఆ యేసు ప్రేమకి ఇప్పుడైనా స్పందిస్తావా? నీతో ఈ సంవత్సరాన్ని ప్రారంభించిన అనేకులు
సజీవులుగా లేరే? నీకు నాకు గొంతులో ప్రాణం ఎందుకు ఇచ్చాడండి? ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, ఆ ప్రేమకు ప్రతినిధులుగా బ్రతకడానికి, ఆ మంచితనాన్ని చూపించడానికి, ఆ క్షమాపణను చూపించడానికి, ఆ తగ్గింపును చూపించడానికి, గర్వము లేనటువంటి క్రీస్తు ప్రతినిధులుగా బ్రతకడానికి, మోయాబు లాంటి గర్వముతో అహంకారముతో విర్రవీగడానికి కాదు, కానీ క్రీస్తు లాంటి దీనత్వముతో వినయముతో, క్రీస్తు తండ్రి చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాడో, శ్రమల ద్వారా దీనత్వాన్ని నేర్చుకున్నాడో, నీవు నేను వెళుతున్న ప్రతి మార్గములో దీనత్వాన్ని నేర్చుకొని ప్రభు కొరకు బ్రతకడానికి. నీ బలహీనత ఏంటో యేసయ్య దగ్గర ఒప్పుకో. ఏదో చిలక పలుకుల్లా రాయబడినటువంటి మాటలు చెప్పటం కాదమ్మా, నీ బ్రతుకేంటో నీకే తెలుసు. నీ బ్రతుకును బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? నీ బ్రతుకును బట్టి చుట్టూ ఉన్నవారు సంతోషిస్తున్నారా? నీ బ్రతుకును బట్టి యేసయ్య సంతోషిస్తూ మహిమపరచబడుతున్నాడా? లేదంటే యు ఆర్ ఎట్ ఎ వెరీ వెరీ డేంజరస్ ప్లేస్. ప్లీజ్, ఐ బెగ్ యూ, రిపెంట్, ఆస్క్ గాడ్స్ హెల్ప్. నీ సొంత శక్తితో నువ్వేం చేయలేవు, నీ సొంత శక్తితో నువ్వేం చేయలేవు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటే ఆ వ్యక్తి అంటున్నాడు, యేసయ్యా నమ్మడానికి నాకు విశ్వాసం దయచేయ్యా, నేను నమ్మలేకపోతున్నానయ్యా. అవును, నీ సొంతగా ఎన్నోసార్లు నువ్వు నిర్ణయం తీసుకున్నావు ఆ ఫలానా విషయాలను విడిచిపెట్టాలని. అది నీ వల్ల అవ్వట్లేదు, అది నీ వల్ల కాదు. నీకు కృప చూపించి నిన్ను లేవనెత్తే దేవుడు, సముద్రంలో మునిగిపోతున్న పేతురును లేవనెత్తిన దేవుడు, నిలిపిన దేవుడు, వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. మతమనే అంధకారంలో మగ్గుతున్నటువంటి సౌలును పౌలుగా మార్చుకున్న దేవుడు, ఆయనను ఒక అద్భుతమైన శక్తిగా వాడుకున్న దేవుడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని క్రీస్తు పక్షంగా ప్రతి శ్రమను అనుభవించడానికి నిలిచినటువంటి ఆ ధీరుణ్ణి మలుచుకున్న దేవుడు నిన్ను ఈ తరములో మలుచుకుంటాడు. నీ వైపుగా చూస్తున్నాడు, నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఆ రోజు దేవుడు పేతురును పిలిచాడు, ఆ రోజు దేవుడు తోమాను పిలిచాడు, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియ సంఘమా, ఆచారం కాదు, అద్భుతమైన ఆరాధన ఇస్తాం. దేవుడే కరుణించి ఆయన కృపలో ఆయన మహిమ కొరకు శిలువ సాక్షిగా వాడుకొనును గాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. ఈ సాయంకాలపు వేళ ఈ గొప్ప మందిరములో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చావు, నీకు వందనాలు స్వామి. మా జీవితం జవాబుదారీతనంతో కూడింది, మా జీవితం చాలా ప్రశస్తమైంది స్వామి. ఆ విలువేంటో మాకు అర్థం కావట్లేదు. మా కొరకు నీవు అమూల్యమైన వెల కట్టలేని నీ రక్తాన్ని కార్చావు స్వామి. మమ్మల్ని నీ సొత్తుగా నువ్వు కొనుక్కున్నావయ్యా. నీ కొరకు బ్రతకమంటే ఇంకా లోకం కొరకు బ్రతుకుతున్నాం, లోకములో ఉన్నటువంటి వ్యసనాల కొరకు బ్రతుకుతున్నాం, వైభోగం కొరకు బ్రతుకుతున్నాం, లోకములో ఉన్నటువంటి పదవుల కొరకు ప్రాకులాడుతున్నాము స్వామి. ఇదంతా శాశ్వతమన్నది సంపూర్ణంగా మేము ఎరిగి ఉన్నప్పటికీ ఎందుకో ఆ వ్యామోహం ప్రభా, ఎందుకో ఆ యావ మమ్మల్ని ఇంకా ఇంకా సతమతం చేస్తున్నది ప్రభా. ఈ రాత్రి ప్రతి యావ నుండి మమ్మల్ని విడిపించండి ప్రభా, ప్రతి వ్యసనము నుండి మమ్మల్ని విడిపించండి ప్రభా, ప్రతి బలహీనత నుంచి మనం విడిపించండి ప్రభా. ఈరోజు మమ్మల్ని లేవనెత్తి నీ కొరకు, నీ మహిమ కొరకు సాక్షులుగా నిలిపి శిలువ సువార్తను, రక్షణ సువార్తను ప్రపంచానికి ప్రకటించడానికి ప్రతి తలాంతును ప్రభా క్రోడీకరించి, ప్రభా ప్రతి తలాంతును ఒడిసి పట్టుకొని నీ సేవలో ముందుకు వెళ్ళడానికి సంఘమైనటువంటి మాకు సహాయాన్ని దయచేయమని, ప్రతి బలహీనతను క్షమించి క్రీస్తులో నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ కొరకు యోధులుగా బలవంతులుగా నిలిపి వాడుకోమని, మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ మా జీవితాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి నీ నామాన్ని మహిమపరిచే విధంగా, నీ నామాన్ని ఘనపరిచే విధంగా, మా జీవితాలను బట్టి నీ నామము హెచ్చించబడే విధంగా మా జీవితాలను మలుచుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరొక ప్రభా మరి శ్రమల వారం మా జీవితంలో వచ్చే సంవత్సరం ఉంటామో లేదో తెలియదు స్వామి, కానీ ఉన్నటువంటి అవకాశాన్ని, ఇవ్వబడినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేడే రక్షణ దినమని మా జీవితాలను సంపూర్ణంగా కడుగుకొని 40 రోజుల భక్తి 30 రోజుల మ్యాజిక్ కాదు ప్రభా, ఇది నిరంతరము జ్వాలగా, నిరంతరము జ్యోతిగా, నిరంతరము అనేకులకు దిక్సూచిగా ఉండి క్రీస్తును పోలి, క్రీస్తు వలే, క్రీస్తు కొరకు బ్రతికే జీవితంగా మలచుమని, ఆ దిశగా సంఘాన్ని ఆశీర్వదించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.